ప్రతి సెల్ కూడా ఎఫెక్టివ్గా పనిచేయడానికి విటమిన్ D3 అవసరం. అందుకనే ఒక బిల్డింగ్కి ఫౌండేషన్ ఎంత ఇంపార్టెంటో మన హెల్త్లో ఫస్ట్ కరెక్ట్ చేయాల్సింది ఏదనంటే విటమిన్ D కరెక్షన్ చేయాలి. అందుకనే ఎవరు జూమ్ కాల్లో జాయిన్ అయినా, ఎవరు ఫస్ట్ టైము అన్న దగ్గరికి వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? మీ D లెవెల్ ఎంత? మీ D లెవెల్ కరెక్ట్ చేయడానికి మీరేం చేస్తున్నారు? కారణం ఏంటి? బికాస్ ఇప్పుడు పునాదులు పాడైపోతే దానిపైన ఎంత బిల్డింగ్ స్ట్రక్చరు, సార్ ఇక్కడ టైల్స్ ఊడిపోయినాయండి, లేకపోతే ఇక్కడ స్లాబ్ వీక్గా ఉందనండి, అసలు ఫౌండేషనే వీక్గా ఉంది. ఫౌండేషన్ కరెక్ట్ చేయకుండా బిల్డింగ్ పైన ఉన్న ఇక్కడ ఇది ఊడిపోయింది, ఇక్కడ ఇది ఊడిపోయింది అంటే దాని మీనింగ్ ఏంటంటే మన హెల్త్లో కొన్ని ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటారు, ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు, లేకపోతే ఆటిజం కేసెస్లో కానీ, లేకపోతే పిల్లల విషయంలో కానీ, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్తో వస్తారు. PCOD ప్రాబ్లం అంటారు, PCOS అంటారు. ఇవన్నీ ప్రాబ్లమ్స్తో వస్తున్న అన్న అవేవి నేను స్పెసిఫిక్గా డీల్ చేయనండి. డైరెక్ట్గా విటమిన్ D లెవెల్ చెప్పండి, ఫస్ట్ విటమిన్ D కరెక్షన్ మొదలు పెట్టండి. కారణం ఏంటంటే బికాజ్ ఇవన్నీ సెట్ అవుతాయి, బట్ సెట్ చేయాల్సింది ఫస్ట్ ఫౌండేషన్. అది సెట్ చేసుకుంటే మిగిలినవన్నీ కూడా కరెక్ట్ అవుతూ వస్తాయి. అందుకనే విటమిన్ D అనేది చాలా ఇంపార్టెంట్. మాస్టర్ రెగ్యులేటరే కాదు, జీన్ ఎక్స్ప్రెషన్ మాడ్యులేటర్ అని అన్నారు. జీన్ ఎక్స్ప్రెషన్ మాడ్యులేటర్ అంటే కొన్నిసార్లు ఈ మాటలు వింటాం కదా, ఏమండి షుగర్ వచ్చిందనంటే మీ పేరెంట్స్కి షుగర్ ఉందా, మీ తాత వాళ్ళకి ఎవరికన్నా షుగర్ ఉందా అని వెంటనే జెనెటిక్ ప్రాబ్లంగా దాన్ని ట్రీట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో మీది జెనెటికల్ ప్రాబ్లం అని అంటారు. కానీ విటమిన్ D కరెక్ట్ చేసినప్పుడు మరి జెనెటికల్ ప్రాబ్లం అని చెప్పినా కూడా వాళ్ళందరిలో ఎందుకు రికవరీ మనం చూడగలుగుతున్నాం అంటే బికాజ్ జీన్ ఎక్స్ప్రెషన్ మాడ్యులేటర్. అలానే జెనెటిక్ ప్రాబ్లం ఉందని దాని గురించి నేను అనట్లేదు, అలాంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికి కూడా విటమిన్ D అనేది ఏం చేస్తుందనంటే వీటన్నిటినీ కరెక్ట్ చేస్తుంది. అందుకనే ప్రతి ప్రాబ్లంలో కూడా విటమిన్ D ఇచ్చినప్పుడు రిజల్ట్స్ చూడగలుగుతున్నాం అంటే ఫస్ట్ కారణం ఏదనంటే మన సెల్ని ఎఫెక్టివ్గా చేసేది విటమిన్ D3. సో చాలామంది విటమిన్ D3 టెస్టులు చేయించుకుంటే వచ్చే రిజల్ట్స్ ఏంటండి? 10